వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్. ట్రంప్ చైనాలో నిన్న జరిగిన ఎస్సీఓ మీటింగ్లో మోడీ, షీ జిన్పింగ్ అండ్ పుటిన్ మీటింగ్ తర్వాతే సన్నాయి నొక్కులు నొక్కడం జరిగింది. భారత్ తమ ప్రోడక్ట్స్ మీద చాలా ఎక్కువ టారిఫ్స్ వేస్తుందని చెప్తున్నాడు. మోటార్ బైక్స్ మీద అయితే 100% టారిఫ్స్ వేస్తుందని చెప్తున్నాడు. అవునది నిజమే, ఎవరు కాదన్నారు? మాకు మా దేశ ప్రయోజనాలు, మా దేశ కంపెనీస్ని కాపాడటం ముఖ్యం. మీరు అన్నీ మాట్లాడుతున్నారు కానీ మీకు నచ్చిన నిజాలు మాత్రమే మాట్లాడుతున్నారు. అన్ని నిజాలు మాట్లాడండి. భారత్ నియంత దేశాలైన చైనా మరియు రష్యాకి దగ్గర అవుతుందని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం దేశం అయినా మనం కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అది నిజమే. మరి మీరు చేస్తున్నదేంటి? బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం ప్రభుత్వాన్ని కూలగొట్టింది మీరు కదా. అక్కడ మీ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మీ కూటమి కదా. అలాగే పాకిస్తాన్ ఎన్నికలలో గెలిచిన ఇమ్రాన్ ఖాన్ని జైల్లో వేసి సైనిక పాలనని సాగిస్తున్న పాకిస్తాన్తో మీరు స్నేహం చేయటం లేదా? టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో మీరు చేసేదేంటి? మాకు నీతులు చెప్పే ముందు మీరు కనీసం ఆలోచించాలి కదా. మీరు మా దేశంలోకి మిల్క్, మీట్ అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని డంప్ చేయాలని చూస్తున్నారు. దానిని మేము వ్యతిరేకిస్తున్నాము. మాకు మా రైతుల క్షేమం ముఖ్యం, ఆ తర్వాతే వాణిజ్యం. మీరు ఆ విషయం చెప్పకుండా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారని చెప్పి టారిఫ్లు 25% జనరల్ ప్లస్ 25% ఫర్ బిజినెస్ విత్ రష్యా అని చూపిస్తున్నారు. మీకు మీ ప్రయోజనాలు ఎంత ముఖ్యమో మాకు మా దేశ ప్రయోజనాలు అంతే ముఖ్యం. మా ప్రోడక్ట్స్ మీ మార్కెట్లోకి వస్తే మీ కంపెనీస్ నష్టపోతాయని అనుకుంటే ఎక్స్ట్రా టారిఫ్స్ వేయండి, మేము కోఆపరేట్ చేస్తాం. అలాగే మీ ప్రోడక్ట్స్ మా కంపెనీస్కి కానీ మా రైతులకి కానీ నష్టం జరగకుండా మేము కూడా ఎక్స్ట్రా టారిఫ్స్ వేస్తాం. ఇది కదా స్నేహపూర్వకమైన బంధం అంటే. ప్రపంచంలో బలమైన 2 ప్రజాస్వామ్యమైన దేశాలు చేయవలసిన పని ఇది కదా. మీరు ఏకపక్షంగా టారిఫ్స్ పెంచి మమ్మల్ని బెదిరిస్తే బెదురుతామా? ఇది ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్యం దేశం భారత్, పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు. గుర్తుపెట్టుకోండి.